మంచు కుటుంబంలో అగ్గి రాచుకొని తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మోహన్ బాబు వర్సెస్ మనోజ్ అసలు సమస్య ఏంటి, ఈ సమస్య ఎలా తలెత్తింది, అసలు ఈ గొడవకి కారణాలేంటి, ఇప్పుడు మోహన్ బాబు వర్సెస్ మనోజ్ ఏం చేయబోతున్నారు, అసలు తెర వెనక ఏం జరగబోతోంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే. నమస్తే. ఇప్పుడు మంచు కుటుంబంలో తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసుకునేదాకా వారి కుటుంబంలో వివాదాలు చెలరేగాయి. మంచు మనోజ్ ఏమో తన తండ్రి వల్ల తనకి తన భార్యకి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అంటూ ఆయన ఆరోపణలు చేస్తూ ఉంటే, ఇటు మోహన్ బాబు గారు కూడా పోలీసులకి లేఖ రాసి మోహన్ బాబు నాకు మనోజ్ వల్ల, అలాగే మనోజ్ భార్య అయినటువంటి మౌనిక వల్ల ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అంటూ ఆయన అడుగుతున్నారు. అసలు మోహన్ బాబు వర్సెస్ మనోజ్ ఆ గొడవకి కారణం ఏంటి, గొడవకి తలెత్తినటువంటి అంశం ఏంటి, అసలు విష్ణుకి ఈ గొడవకి ఏదన్నా సంబంధం ఉందా, ఈ గొడవలో తప్పెవరిది అంటే ఏం చెప్తారు? అంటే నిన్నటి వరకు అందరం ఏమనుకున్నాం అంటే ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు మనోజ్ పాపం అని అనుకున్నారు. కాదు, ఈరోజు పాపం మోహన్ బాబు. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టుగా క్రమశిక్షణ అంటే మోహన్ బాబు పిల్లల్ని చాలా బాగా పద్ధతిగా పెంచాడు అని అంటారు. తప్పలేదు. ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక పీటీ టీచర్గా ఉండేవాడు ఆయన. ఉండే మనిషికి ఒక సినిమా అనేది ఒక మంచి స్థాయినిచ్చి, పెదరాయుడు సినిమా అనేది ఆయనకు ఒక మైలు రాయి ఆయన జీవితంలో, సినిమా జీవితంలో, సినిమా చరిత్రలోనే ఆ ఇమేజ్ అలా ఉంచుకున్నాడు ఆయన. మరి ఆ ఇమేజ్ ఇవాళ పోయినట్టేగా కొడుకుతో. అందరికీ శకునం చెప్పే బల్లి వెళ్ళి కుడి తొట్టులో పడింది. అలాగే అందరికీ తీర్పులు చెప్పాల్సిన మోహన్ బాబు వెళ్ళి ఇవాళ తనే తీర్పు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడే ఈ వివాదం మీద మనోజ్ స్పందిస్తూ, నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయడం లేదు, ఆత్మగౌరవం కోసమే నా ఈ పోరాటం చేస్తున్నాను అంటూ కూడా ఆయన మీడియాతో మాట్లాడినటువంటి నేపథ్యంలో నిన్న మనోజ్ ఒక లెటర్ ఎక్స్ వేదికగా ఆయన పంచుకోవడం, ఆ లెటర్లో ఒక పాయింట్గా, ఆ 10 అంశాల్లో ఒక పాయింట్గా నేను సెప్టెంబర్లోనే ఆస్తి పంచివ్వండి అంటూ మా నాన్నగారిని ప్రాధేయపడ్డాను, అయినప్పటికీ ఆయన విజ్ఞప్తిని పట్టించుకోలేదు అంటూ కూడా దాంట్లో మెన్షన్ చేసిన నేపథ్యంలో మంచు మనోజ్ అసలు ఒక క్లారిటీ లేకుండా చేస్తున్నారు. గతంలో ఏమో ఆస్తి పంచి ఇవ్వమని నేనే అడిగాను కానీ మా నాన్న పట్టించుకోలేదని చెప్తూనే, ఇప్పుడేమో అసలు నేను ఆస్తి గురించి డబ్బు గురించి తాపత్రయపడడం లేదు, ఆత్మగౌరవం కోసమే నేను పోరాటం చేస్తున్నా అంటూ చెప్తున్నారు అంటూ రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. ఏంటి, దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ మీకు అతనిలో ఉండే దాన్ని ఏమనాలి మనం, అతని మనస్తత్వం చిత్రంగా ఉంది. యాక్చువల్గా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోక ముందు వరకు కూడా మంచు మనోజ్ అనేవాడు అక్కగారి చెప్పు చేతల్లో ఉండేవాడు. మీరు గమనిస్తే అంటే అక్క మాటకి విలువిచ్చి అక్క అతని జీవితాన్ని తీర్చిదిద్దేది. అంటే తను ఒక క్రమశిక్షణలో పెట్టడానికి ఆవిడ ప్రయత్నించేది, మనం చూసాం. పెళ్ళయ్యాక ఈ అబ్బాయి అంటే ఒక ఇండిపెండెన్స్ లేదా ఇతనికి, ఇతని ఆలోచన విధానంలో కానీ ఇతనిలో కానీ ఎప్పుడు కూడా డిపెండెంట్గా ఉంటాడా. ఈరోజు మౌనికకి ఇతను సరెండర్ అయిపోయాడా అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆత్మగౌరవం కోసం అన్నాడు. ఆత్మగౌరవం ఏంటి? తండ్రితో ఆత్మగౌరవం ఏంటి? తండ్రి అనేవాళ్ళు లేకపోతే మనం ఉంటామా? మనం లేకపోతే ఆత్మగౌరవం ఉంటుందా? పిచ్చి మాటలు కదా అది. తండ్రితో ఆత్మగౌరవం ఏంటండి? నాకు ఆస్తి అక్కర్లేదంటూ సెప్టెంబర్లో ఆస్తులు పంచిమ్మన్నానని రాస్తున్నాడు. అక్కడే క్లారిటీ మిస్ అయ్యాడుగా. ఇందాక మనం చెప్పినట్టు నిన్నటి వరకు మంచు మనోజ్ని అందరూ కూడా పాపం అనుకున్నారు, కానీ ఇప్పుడు పాపం లేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మోహన్ బాబు ఇవాళ ఇచ్చిన కంప్లైంట్లో ఇప్పుడు నేనుంటున్న ఇల్లు తను తీసేసుకోవాలనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు వచ్చి ఉంటే ఆ ఇంట్లో అనుకుందాం, అప్పుడు ప్రాబ్లం అవుతుందా? ఎవరు? మనోజ్ భార్య వస్తే. ఇప్పుడు ప్రాబ్లం తర్వాత అండి, ఇప్పుడు ఆస్తిని పంచుకోవటం తర్వాత, ఆ ఇల్లు కబ్జా చేయడం తర్వాత నిత్య నరకాన్ని చూడాల్సి వస్తుంది కదా మోహన్ బాబు. ఇప్పుడు ఎప్పుడు కూడా పిల్లలతోటి గొడవలు మామూలుగా ఉండవు. ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అని, అది ఇంటితోటే రాదు.
పిల్లలతో అంతకంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇవాళ మోహన్ బాబుకి వచ్చిన కష్టం ఏంటంటే ఈ కొడుకు అనేవాడు ఒక కొరకరాని కొయ్యలాగా తయారయ్యాడు. ఆస్తి వద్దంటూనే ఆస్తి కావాలంటాడు, నేను ఆ ఇంట్లో ఉండాలంటాడు. అంటే మోహన్ బాబు కట్టుకున్న ఇంట్లో నీకేంటి హక్కు? ఇప్పుడు మోహన్ బాబు అనేవాడు ఒక సినిమా యాక్టర్ కాకపోతే మీరందరి జీవితాలు నార్మల్గా ఉండేవి, మీరు ఎక్కడుండేవాళ్ళు? నిన్నను మీరు చూస్తే మంచు లక్ష్మి బాంబే నుంచి వచ్చి తమ్ముడికి చెప్పలేక వెళ్ళిపోయింది. అంటే గతంలో అదే అక్క మాట విన్న మనోజ్ ఈరోజు అక్క మాటని కాదంటున్నాడా? ఇప్పుడు మంచు మనోజ్ అనేవాడు ఈరోజు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే మోహన్ బాబుకి, ఇప్పుడు ఆ MBU ఏదైతే ఉందో మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరిగాయి, లెక్కల దగ్గర తేడాలు వచ్చాయి. అక్కడ జరిగింది గొడవ. అసలు కొడుకుతోటి మోహన్ బాబుకి వచ్చిన విభేదం అక్కడ వచ్చింది మనకు తెలిసి. అంటే ఈ మనోజ్ అనేవాడే ఆ లెక్కలన్నీ కూడా అవకతవకలు చేశాడా, డబ్బంతా ఏమైపోయింది, డబ్బును వాడుకున్నాడా, అక్కడ జరిగిన గొడవ మొదలయ్యి ఇది ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు మోహన్ బాబు వెళ్ళి సొంత కొడుకు మీద ఇవాళ కంప్లైంట్ ఇచ్చాడు, సొంత కోడల మీద కంప్లైంట్ ఇచ్చాడంటే వాస్తవాలే ఉండుంటాయిగా. ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు లేకపోవటం అనేది ఎంత మైనస్ చూడండి. గతంలో ఒక దాసరి నారాయణరావు ఉండేవారు, ఆయన ఎవరికి కష్టం వచ్చినా ఆయన వెళ్ళేవాడు. ఆయన చనిపోయాక ఆయన ఇంట్లో గొడవలకు కూడా ఎవడు దిక్కు లేకుండా అయిపోయాడు, మీకు తెలుసు. ఆయన కొడుకుల గొడవలకి పాపం ఆయన ఆ బాధతో కూడా చనిపోయాడు నన్ను అడిగితే. అంటే ఇప్పుడు మన చిత్ర విచిత్రాలంటే అది. ఈరోజు మధ్యలో లాస్ట్ ఇయర్ ఎప్పుడో పరచూరు గోపాలకృష్ణ వెళ్ళి మనోజ్తో మాట్లాడి అతన్ని కొంచెం కన్విన్స్ చేశాడు, మీకు ఇమేజ్ ఉంది, మీ నాన్నకు పేరు ఉంది, మంచి కుటుంబం అంటే ఒక మంచి పేరు ఉంది, దాన్ని తగలేకంటే అప్పుడు విన్నాడు అని అంటారు. అంటే కానీ ఇప్పుడు మంచు కుటుంబంలో ఈ కలహాల నేపథ్యంలోనే మంచు లక్ష్మి గారు మంచు మనోజ్తో మాట్లాడి ఆ కలహాలను సద్దుమణిగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మంచు మనోజ్ అక్క మాట వినలేదని, దాంతో అక్క కూడా ఇక చేసేదేం లేక మళ్ళీ ముంబైకి వెళ్ళిపోయినట్లుగా రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరిగింది అసలు? అదే ఆవిడ వచ్చి కన్విన్స్ చేద్దాం అనుకుంది, మోహన్ బాబుతో మాట్లాడారు ఆవిడ. తర్వాత మనోజ్కి ఏమైనా చెప్దాం అనుకున్నారేమో, ఇది కాదు పద్ధతి, నువ్వు ఇలా వెళ్ళు, నాన్నని ఇబ్బంది పెట్టకమని చెప్దాం అనుకుందేమో. ఆవిడ ట్రై చేసింది, వినలేదు, ఆవిడ బాంబేకి వెళ్ళిపోయింది. విష్ణు దుబాయ్లో ఉన్నాడు అంటున్నారు. సో విష్ణు రావాలి. ఇప్పుడు విష్ణు వచ్చాక ఏ రకంగా జరుగుతుంది? ఈ బౌన్సర్స్ అందరూ కూడా ఇంటి ముందు ఉన్నారు, ఇతని బౌన్సర్లు ఉన్నారు, అతని బౌన్సర్లు ఉన్నారు. ఆ బౌన్సర్లు తాగి కొట్టారని ఒక వార్త. బౌన్సర్లే తాగితే ఇంకెవడికి దిక్కు? ఇప్పుడు బౌన్సర్ అనేవాడు కాపలాగా ఉంటాడు, వాడే తాగేసి వాడు ఇష్టానికి ప్రవర్తిస్తే. కాబట్టి గందరగోళం అయితే ఇవాళ మంచు ఫ్యామిలీలో ఉందండి. ఇది మోహన్ బాబు చేయి దాటిపోయిందా అని మనకు అనిపిస్తోంది. అంటే ఇప్పుడు మనిషి బయటవాడికి చెప్పటం వేరు. ఇప్పుడు మీకు నేను సలహా చాలా బాగా ఇవ్వగలను, నా కుటుంబం దాకా వచ్చేసరికి, ముఖ్యంగా నా పిల్లల దాకా వచ్చేసరికి ఆ పుత్ర ప్రేమ కావచ్చు, పుత్రికా ప్రేమ కావచ్చు, అది మన కళ్ళు మూసేస్తుంది. ఈరోజు మోహన్ బాబు సేమ్ అదే అనుభవిస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఎటు చెప్పలేకపోతున్నాడా, లేకపోతే కొడుకు మీద ఇంక ఇవాళ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఆయన పరిస్థితి ఏ రకంగా ఉంది? కాబట్టి ఈ అంశంలో ఎవరు పెద్దరికం వహించి కలగజేసుకుంటారు? రాఘవేంద్రరావు కలగజేసుకుంటారా? ఇంకెవరున్నారు ఇండస్ట్రీలో ఈరోజు పెద్దలు? ఎందుకంటే దీనికి ఒక ముగింపు పలకాలండి, బాగాలేదు ఇట్లాగా. ఇప్పుడు ఆస్తుల కోసం కొట్టుకోవటం అనేది చాలా అసహ్యంగా ఉంది. వాళ్ళు రామానాయుడు లేడు, ఒకంటే పెద్దవాళ్ళు ఎవరు లేకుండా అయిపోయారు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కదా. అంటే చెప్తే వినేవాళ్ళు, చెప్పగలిగేవాళ్ళు. కాబట్టి ఇవాళ మంచు ఫ్యామిలీకి వచ్చిన ఈ కష్టం ఏదైతే ఉందో దీని పులి స్టాప్ మోహన్ బాబు చేతుల్లో ఉంది, ముఖ్యంగా మనోజ్ చేతుల్లో ఉందండి. మనోజ్ మూర్ఖత్వం వదిలేసి భార్య గౌరవం ఇవ్వాలి. ఇంకొక పాయింట్ నేను విన్నది ఏంటంటే, ఇతనికి ఆల్రెడీ ఒక పెళ్ళయి భార్యను వదిలేశాడు, మీకు గుర్తుంటే. సో మోహన్ బాబు ఏమన్నారంటే, నేను ఆస్తి పంచిస్తాను కానీ అంటే ఇప్పుడు ఇతనికి వచ్చే ఆస్తిలో ఆ అమ్మాయికి కొంచెం ఇస్తా అన్నాడు ఆయన. అది మనోజ్ ఒప్పుకోవట్లేదు, మనోజ్ భార్య ఒప్పుకోలేదు, మౌనిక లేదు మొత్తం ఆస్తి మాకే కావాలి, ఆ అమ్మాయికి ఇవ్వడానికి వీల్లేదు. ఆ ఫస్ట్ భార్య ఎవరైతే ఉందో, మనోజ్ ఫస్ట్ భార్యకి విడాకులు ఇచ్చాడు కదా, ఆ ఫస్ట్ భార్య కొంత ఇస్తానన్నాడు మోహన్ బాబు అనేది ఒక టాక్. దాన్ని మనోజ్ మౌనిక ఒప్పుకోలేదు. తప్పే ఉందండి భరడంగా అమ్మాయికి ఇస్తే? ఇప్పుడు నీకు కూడా అది మంచి పేరే కదా, మరి మొత్తం నాకే కావాలని స్వార్థం నీకెందుకు? ఇప్పుడు నువ్వు మౌనిక కోసం అమ్మాయిని వదిలేసి ఉండొచ్చు, అమ్మాయి పాప మర్యాదగా వెళ్ళిపోయిందిగా. వెళ్ళినప్పుడు ఆ పిల్లకి ఏ కష్టం ఉందో, డబ్బు ఇస్తే తప్పేంటి? ఇప్పుడు మోహన్ బాబు మంచిగానే ఆలోచించారని మనం అనుకోవాలి. సో ఆలోచించాడు కాబట్టి మనం ఏ రకంగా చూసినా ఇవాళ మోహన్ బాబు కరెక్ట్ గా ఉన్నాడు. కాబట్టి రజనీకాంత్ రంగంలోకి దిగుతాడా? ఎందుకంటే రజనీకాంత్ చెప్తే వాళ్ళ ఫ్యామిలీ వింటుంది కాబట్టి. రజనీకాంత్కి అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళు మోహన్ బాబు, చాలా
పెదరాయుడు సినిమా టైంలో ఆయన ఒక సూట్ కేసు పంపించాడు, అందరికీ తెలుసు, డబ్బులు. అంటే ఇతను ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పుడు తను సూట్ కేసు పంపించాడు. అది బ్రీఫ్ కేసో సూట్ కేసు ఏదో, అది అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. అంటే నేనున్నాను అని రజనీకాంత్ ఉంటాడు కాబట్టి ఈ రోజు రజనీకాంత్ వచ్చి ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం చెప్తారా అనేది మనం వేచి చూద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.